గుజరాత్లో గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీటింగ్ హాజరైన ప్రధాని మోడీ ఇతర రాష్ట్రాల ప్రతినిధులు. కోనసీమ జిల్లాలో భారీ పేలుడు. అమలాపురం మండలం రావుల చెరువులో పేలిన గ్యాస్ సిలిండర్, ఇల్లు ధ్వంసం, 6గురికి గాయాలు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చికెన్ మటన్ దుకాణాల్లో తనిఖీలు. నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తింపు. 25 కేజీల మాంసం డంపింగ్ యార్డుకు తరలింపు. తూర్పుగోదావరి జిల్లాలో సాధారణ స్థాయికి గోదావరి వరద. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 8.90 అడుగులకు నీటి మట్టం. 175 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల. కర్ణాటక మంగళూరులో ఉద్రిక్తత. హింసాత్మకంగా మారిన నిరసనకారుల ఆందోళన. సోషల్ మీడియాలో పోస్టుపై ఓ వర్గం ఆగ్రహం. కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై ఆగని నిరసనలు. చండీగఢ్లో ఆందోళనకు దిగిన వైద్యులు. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ను ముంచేసిన వరదలు. నీట మునిగిన రైల్వే అండర్పాస్ బ్రిడ్జి. జల దిగ్బంధమైన గ్రామాలు. ఉత్తరప్రదేశ్ను అతలాకుతలం చేస్తున్న వరదలు. గంగా నదికి భారీగా పెరిగిన ఉధృతి. నమో ఘాట్ మెట్లపై నుంచి ప్రవహిస్తున్న వరద. తెలుగు రాష్ట్రాలకు 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు. సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్, విశాఖ నుంచి దుర్గ్ మార్గంలో సర్వీసులు. ఈ నెల 19 నుంచి సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ మధ్య రెగ్యులర్ సర్వీసులు. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. 10 గ్రాములు 22 క్యారెట్ల పసిడి ధర 68,800. 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి 75,050 రూపాయలు. కేజీ వెండి ధర 98,000.